ఓహ్! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఏం లేదండి. ఒక చిన్న వీడియోతో వచ్చేసా నేను మీకు. ఏమీ లేదండి. వీడియో అంటే ఏదో పెద్ద అనుకోకండి. జస్ట్ నేచర్ అండి. ఒకసారి మీకు ఈ ట్రీసు, గ్రాసెసు యూఎస్ఏలో ఎంత పచ్చగా ఉంటాయో మీకు చూపించేద్దామనేసి వచ్చేసాను. ఏం లేదండి. ఇప్పుడే టెంపుల్‌కెళ్దాం అనుకోని బాబా టెంపుల్‌కి బయలుదేరాము. సో, దారిలో చాలా బావుంటది నేచర్ అనేసి నేను కొంచెం వీడియో తీసుకుంటా వచ్చాను. ఏం చాలా బావుంటుందండి అసలు ఇక్కడ. నాకైతే మనం ఎలా సంపాదించుకుంటున్నామా అనే దానికన్నా, మనం ఎలా బతుకుతున్నామా అనే దాని కోసమైతే ఇక్కడుండొచ్చు. ఎందుకంటే ఒక పొల్యూషన్ లేదు. ఒక అదేమంటారు సౌండ్ పొల్యూషన్ లేదు. ఏది ఉండదండి. మెయిన్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు చూసినావా? వాళ్ళు ఇలా సంవత్సరానికి ఒక్కసారన్నా ఇక్కడ ఇలాంటి ప్లేసెస్‌కొచ్చి విజిట్ అయ్యి, ఒక్క 2, 3 డేస్ ఉండేస్తే వాళ్ళ మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. మొత్తం రిఫ్రెషింగ్ అయిపోతుంది కూడా. ఇంకా కొత్త కొత్త ఆలోచనలు చేయడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటది. ఇంకే దేని గురించి నేను చెప్పాలనుకుంటున్నానంటే, నేచర్ అనేది ఒక మంచి అదేమంటారు మనకి ఐడియాస్ ఇస్తది. మంచి మంచి ఐడియాస్ ఇస్తది. నేచర్‌లో అలా చూసుకుంటా వెళ్ళామనుకోండి, మనకి ఏదైనా సాల్వ్ కానివి కూడా సాల్వ్ అయ్యే ఆన్సర్‌ని నేచర్ ఇస్తుందనే ఫీలింగ్ నాది. బట్ మీ ఫీలింగ్ ఏంటో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇంకోటేంటంటే టెంపుల్‌కి వెళ్ళే దారిలో చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి. ఎవరైనా ఇక్కడ ఉంటే మేము ఎలికాట్ సిటీలో ఉన్నాము. అక్కడ ఎవరైనా ఉంటే ఈ బాబా టెంపుల్‌కి వెళ్ళండి. చాలా బావుంటుంది. ఆ టెంపుల్ ఒక ఇంట్లో ఒక బ్రాహ్మిన్స్ ఒక ఇంట్లోనే పెట్టారండి. వాళ్ళు బెంగుళూరోళ్ళు. సో, చాలా బాబా టెంపుల్ అంటే బాబా టెంపుల్ ఒకటే కాదు. బాబా ఉన్నారు. ఈశ్వరుడున్నాడు. గణపతి ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఉన్నాడు. రాముడు, సీత, లక్ష్మణుడు అలా డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళంతా అక్కడున్నారనమాట. మనకి ఎందుకంటే ఒక హోమ్ ఫీలింగ్ వస్తుందండి అక్కడెళ్తే. అక్కడెళ్ళి పూజ చేసుకుంటే మన ఇంట్లో మనం పూజ చేసుకున్నంత ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే పెద్ద టెంపుల్‌లో కాకుండా ఒక ఇంట్లో వాళ్ళు పక్కన ఇలా పూజ చేయడం వల్ల మనకు కూడా ఏమనిపిస్తుందంటే ఇంట్లో మనమే పూజ చేసుకుంటున్నామేమో అనే ఫీలింగ్ మనకుంటది. అని ఇంకొక విషయానికొస్తే ఇక్కడ నేచర్‌కి సెకండ్ ఆప్షను హౌసెస్. హౌసెస్ ఎంత బావుంటాయంటే అది హట్ షేప్‌లో ఎలాంటి ఆడంబరాలు లేకోకుండా, ఎలాంటి కలర్ నాకు ఈ కలరు, నాకు ఈ రూమ్‌కి ఈ కలరు, ఆ రూమ్‌కి ఈ కలర్ అనే తలనొప్పి లేకోకుండా లక్షణంగా వైటు, గ్రే, బ్లాక్ ఈ 3 కలర్స్ తప్ప వేరే కలరే యూజ్ చేయరు. ఇంకా హట్ షేప్ ఉంటుంది చూసారా? ఇలాంటి షేప్స్ తప్ప ఇక్కడ ఎలాంటి షేప్స్‌ని నేను చూడలేదు కూడా. చాలా బావుంటాయి హౌసెస్ కూడా. ఇంగా సే ఈ ట్రాఫిక్ రూల్స్‌కొస్తే వీళ్ళు పాటించే ట్రాఫిక్ రూల్స్ నాకు చాలా 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 నచ్చుతది. అందుకే నాకు యూఎస్ఏ అంటే ఇష్టమే. బట్ మన ఇండియా ఇష్టం లేదని చెప్పను. మన ఇండియాలో మన పేరెంట్స్ ఉంటారు. మన వాళ్ళుంటారు. వాళ్ళని ఎంతోమంది మిస్ అవుతున్నాం మనం. బట్ ఇది మన ఆరోగ్యం కోసం ఎవరైనా అనుకుంటే మాత్రం దయచేసి ఇలాంటివి ఆప్షన్ వచ్చినప్పుడు వదులుకోకండే. సరేలెండి. ఒక చిన్న లైక్ తీసుకోండి నాకు. సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే.